న్యూ ఇయర్ సందర్భంగా రీ రిలీజ్ చిత్రాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ హిట్ మూవీ హిట్లర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హిట్లర్తో పాటు సై, ఓయ్ సినిమాలు కూడా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న రీ రిలీజ్ అవుతున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. అభిమాన హీరోల పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని వారు నటించిన సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయి థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ ట్రెండ్తో అభిమానులు తమ ఫేవరెట్ హీరోల సినిమాలను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూసి ఆనందిస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే ఈ రీ రిలీజ్ చిత్రాలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ కారణంగా చాలా మంది నిర్మాతలు స్టార్ హీరోల హిట్ మూవీస్ ని మళ్లీ విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ లో పలు రీ రిలీజ్ చిత్రాలు సందడి చేసేందుకు సిద్దమవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి 1996లో నటించిన క్లాసిక్ హిట్ మూవీ హిట్లర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జనవరి 1న రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా సై కూడా రీ రిలీజ్ జాబితాలో చేరింది. నితిన్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమా రగ్బీ ఆటను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని కూడా జనవరి 1న మళ్లీ విడుదల చేయనున్నారు. మరోవైపు సిద్ధార్థ్, షామిలి జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ఓయ్ రెండోసారి రీ రిలీజ్ అవుతోంది. గతంలో రీ రిలీజ్ సమయంలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రాన్ని అభిమానులు మరోసారి థియేటర్లలో చూడబోతున్నారు. ఈ 3 సినిమాలు కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమాకు కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి, ఏ సినిమాను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.